ఏది బాలేదు చేసుకోవడానికి 3 hours పట్టేది, తిరగడానికి 2 hours పట్టేది, 5 hours కష్టపడేవాళ్ళు. కష్టం గురించి కాదు కదన్నా, అట్లీస్ట్ ఒక చిన్న సెంటిమెంట్, ఒక ఎంగేజ్ స్టోరీ అని ఉండాలి, కొంచెం ఒక అట్రాక్ట్ చేసి ఒక పాయింట్ అని ఉండాలి. మనం బయటకు వచ్చి ఓకే ఈ సినిమా ఎంత బాగాలేకపోయినా సరే అట్లీస్ట్ ఈ పాయింట్ బాగుందని చెప్పుకోవడానికి ఒక్క సీన్ అని ఉండాలి. అలాంటి ఒక్క సీన్ కూడా సినిమాలో లేదు, అంత లేక్గా. అది వాళ్ళు ఏదో పొలిటికల్గా వాడుకున్నారన్న ప్రమోషన్ కోసం. ఇప్పుడు ఎందుకంటే ఆ కామెంట్ చేసే ముందు వరకు సినిమా గురించి ఎవరికీ తెలియదు. ఆ కామెంట్ చేశాక సినిమా గురించి ఒక పాజిటివ్ నెగిటివ్ జనాల్లోకి వెళ్ళింది, అంతేగాని ఒక పొలిటికల్ ఎజెండా అయితే సినిమాలో లేదు. అన్న అసలు సినిమాయే నచ్చలేదన్న అంటే ఏం నచ్చలేదంటే పూర్తిగా సినిమాయే నచ్చలేదన్న. ఎందుకంటే ఆయన ఎఫర్ట్స్ పెట్టారన్న, కానీ ఆ ఎఫర్ట్స్కి తగిన న్యాయం ఆయనే చేసుకోలేకపోయారు. స్టోరీ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, ఇట్స్ లైక్ అట్టర్ డిసప్పాయింట్మెంట్ అన్న ఎవరికి కూడా. అంటే ఏదో మాస్ ఎలిమెంట్స్, ఇప్పుడు పాండవులు 9 మనోజ్ గారు చేశారు, సేమ్ ఇలాంటి క్యారెక్టరే చేశారు. బట్ ఇట్ గాట్ హైలీ అప్రిషియేటెడ్, ఎందుకంటే అందులో కామెడీ ఉంది, ఒక స్టోరీ ఉంది, ఒక పుల్ ఓవర్ ఉంది. బట్ ఆ ఎక్కడ అనేది కూడా జనాల్ని పుల్ చేసే ఎలిమెంట్స్ కానీ సినిమాలో కంప్లీట్లీ మిస్సింగ్ అనిపించింది అన్న. 11 మేకలు ఉన్నాయా, బైకాట్ లైలా అన్నారు, ట్రోల్స్ అన్నారు, 150కి 11 అయ్యాయి. అంటే నాకు సీటింగ్ కెపాసిటీ కరెక్ట్ తెలియదు, కానీ ఎంత సీటింగ్ కెపాసిటీ ఉండి ఎంత ఫీల్ అయితే వాళ్ళందరూ గొర్రెలే మేకలే. ఈ సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళందరూ గొర్రెలు మేకలే. సీన్స్ అనేవి ఏం లేవు అక్కడ. గొర్రెల మేకల్లో ఏంటంటే ఈజ్ జస్ట్ విలన్ అనే అతను ఒక బచ్చారు అంతే, ఆయన గొర్రెలను కొట్టుకుంటూ ఉంటాడు అంతే. ఆ గొర్రెల మందల్లో తీసుకెళ్లి పృథ్వీరాజ్ గారిని నేస్తారు. సో దానికి ఆయన ఈ మెన్షన్ చేయడం ఇదంతా ఏంటంటే నెగిటివ్ ప్రమోషన్స్ అంటారు వీటన్నిటిని. అంటే సినిమాకి లేనిపోని హైప్ని ఈయనే పెంచుకొని ఏదో గొప్పలుగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ చూడండి పృథ్వీరాజ్ గారు కొట్టడం ఎందుకన్నా ఏం లేని తప్పుకి సౌండ్ ఎక్కువ వచ్చినట్టు ఏం లేదన్న సినిమాలో. ఎవరు బాయ్కట్ చేయక్కర్లేదన్న, అదే ఆగిపోద్ది మార్నింగ్ షో తర్వాత, అదే ఆగిపోద్ది లిటరల్. సో ఏ ఫ్యాన్స్, జగన్ గారి ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఏం టెన్షన్ పడకండి, మధ్యాహ్నానికి అదే ఆగిపోద్ది సినిమా. 1.5 కూడా ఇవ్వడం కూడా ఎక్కువ అన్న సినిమాకి. సో అటర్ వేస్ట్ మూవీ. సూపర్ చెప్పినా కదా, మొత్తం హైలైట్ అదే. కోయి లాస్ట్కి మొత్తం కోసేస్తాడు. ఒక్కొక్కరు సైలెంట్ అని ఇట్లా రేస్ ఇట్లా 100%. లైలాని చూస్తే మాత్రం మీ అమ్మ లేడీసే పరిచయం అయిపోతారు. అమ్మ ఇంత అందంగా తయారైనాయి మరి. లేదు భయ, అదేదో డామినేషన్ చేసి చూపిస్తారు. ఎక్కడ ఖాళీ ఉండదు, ఇవాళ ఖాళీ ఉండదు, రేపంచెలు ఫుల్ హౌస్ఫుల్ అయితే సినిమా. ఇది మాత్రం పక్క రాసి పెట్టుకోండి, హౌస్ఫుల్. లైలా యాక్టింగ్ సూపర్ అన్న 5-6 లేడీ గెటప్ వేసిండు. ఈ రోజులలో అంత లేడీ గెటప్ వేసిన సినిమా హీరో మాత్రం దొరకడు. అంత సూపర్ హిట్ సినిమా పక్కా లైలా. సూపర్ లైలా, లైలా లైలా సూపర్ లైలా. చాలా బాగుందండి. విశ్వక్సేన్ గారు యాక్టింగ్ చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆయన ఎనర్జీ లెవెల్స్ అసలు ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు కూడా. కాకపోతే హీరోగా చేయడం ఓకే, కానీ లైలా క్యారెక్టర్లో చేయడం అనేది, ఆ లైలా క్యారెక్టర్ బాగోవడం, నాకు నిజం చెప్పాలంటే హీరో క్యారెక్టర్ కంటే కూడా లైలా క్యారెక్టర్ చాలా బాగుంది. పక్కన హీరోయిన్ అసలు కనిపించట్లేదు. తను ఏదో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్, సైడ్ క్యారెక్టర్. లైలా హీరోయిన్ పక్కన కనిపిస్తే ఎవరు కూడా, మీరందరూ జెంట్సే కదా, లైలానే చూస్తారు, ఎవరు పక్కన హీరోయిన్ని చూడరు. అంత బాగుంది. బయటకు వచ్చేటప్పుడు అబ్బాయిలు అయితే కొంచెం ఫీల్ అవుతారు, హార్ట్ బ్రేక్ అవుతుంది. అయ్యో లైలా నిజంగా అమ్మాయి కాదు కదా అని చెప్పి కొంచెం బాధపడుతూ ఉంటారు. అమ్మాయిలు అయితే ఇట్లా మాలాంటి వాళ్ళు జెలస్ ఫీల్ అవుతారు, ఏంట్రా బాబు ఇంత అందంగా ఉన్నాడు అబ్బాయి, ఈ అమ్మాయి గెటప్లో ఇంత అందంగా ఉన్నాం మేము లేమే అని ఒక జెల్లస్ వస్తుంది. లేదు చాలా బాగుంది. అసలు ఆ మాట అనడానికే లేదు, అసలు మెయిన్ దానికే ఎక్కువ మార్క్స్ పడతాయి. ఏదైనా ఆయన చాలా బాగా చేస్తారు, కానీ ఆ లేడీ గెటప్లో ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము అనుకున్న దానికంటే ఎక్కువే చేశారు. కామెడీ ఉందండి, అంటే ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తారు సినిమాకి? మనకున్న స్ట్రెస్, ఒక 2 గంటల సినిమాకి మనం ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తాము? ఫన్ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ కోసం వస్తాము. ఖచ్చితంగా 200% ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది. ఎందుకంటే మీరు సినిమాకి వచ్చేదే దానికోసం, ఇక్కడికి వచ్చి కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి? ఇంకా స్టోరీ లైన్ అంటారు, స్టోరీ గురించి పట్టించుకోరు. ఓన్లీ లైలా, విశ్వక్సేన్ మాత్రమే కనిపిస్తారు. బాగుంది, ఫైటింగ్స్, సాంగ్స్, ఆర్ఆర్ అన్నీ బాగున్నాయి. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే సరిగా లేదు. స్క్రీన్ ప్లే బాగుంది, స్టోరీ పెద్ద కొత్తగా డిఫరెంట్గా ఏం లేదు. మీరు ఆ ఫన్లో అంటే
మీరు జైంట్ వీల్ ఎక్కితే అందులో తిరిగేస్తారు, అందులో అదే మిమ్మల్ని తిప్పేస్తుంది. సో అందులో క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి మీరు ఎంజాయ్ చేస్తారు, నవ్వుకొని బయటకు వస్తారు. మీ టికెట్కి మీరు నవ్వుకొని హ్యాపీగా బయటకు వస్తారు. అలా స్ట్రెస్ బస్టర్లా ఉంది. అదే కావాలి అనుకునే వాళ్ళైతే డెఫినెట్గా చూడండి. లేదు మాకు ఇందులో ఒక మెసేజ్ ఓరియంటెడ్ మెసేజ్ కావాలి, ఇంకేదైనా కావాలి అనుకునే వాళ్ళైతే ఇంట్లో కూర్చొని ఓటీటీలో రిలీజ్ అయ్యాక చూడండి. సినిమా అయితే సూపర్. రిలీజ్ ముందు పృథ్వీ గారు 11 గొర్రెలు అది ఇదని కమెంట్ చేస్తే జగన్ ఫ్యాన్స్ బాయ్కాట్ లైలా అన్నారు కదా. బాయ్కాట్ లేదు, గర్ల్ కట్ లేదండి. సినిమా చాలా బాగుంది, చూడమంటండి. ఇంకా బాయ్కాట్ ఏంది, బయటకు వచ్చి రివ్యూ ఇస్తుంటే ఇంత బాగుందని. ఇంకా బాయ్కాట్ లేదు, గర్ల్ కట్ లేదు. హ్యాపీగా లైలాని చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా. 4. ఎక్కడ పోయిందన్న లైలా? అసలు ఆ నడివేంది, ఆ కట్టేంది, ఆ బొట్టేంది చూస్తుంటే మొగోడు నా లైలా చూసినాక నాకే టెంప్ట్ అవుతుంది ఎప్పుడు పట్టుకోవాలి లైలాని. అసలు మామూలుగా చాలా డిఫరెంట్గా చేసారన్న, డిఫరెంట్ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. విశ్వసేన అన్న కెరియర్లో ఇది ఒక చెప్పుకునే మూవీ. ఎందుకంటే బ్లాక్ బాస్ హిట్ అనేది పక్క పెడితే అసలు డబల్ రోల్ అంటే మామూలుగా లైలాగా చేయడం, సోనోగా చేయడం అనేది చాలా డిఫరెంట్గా అనిపించింది. కాన్సెప్ట్ కూడా చాలా బాగుందన్న. అసలు ఆ హీరోయిన్ అణిచి పట్టుకొచ్చారన్న. అసలు ఆ హీరోయిన్కి 6 ప్యాక్ అనిపిస్తుంది భయ్య. అట్లా ఆ నడుముకి ఇట్లా అసలు మామూలుగా క్రేజీగా ఉంది. సినిమా చాలా బాగుంది. అసలు జోనర్ కూడా సపరేట్ జోనరు. విశ్వసేన అన్న కెరీర్లో ఇది మళ్ళీ చెప్పుకోవాల్సిన సినిమా. అలాగే చాలామంది నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తారు కదా, ఈ నెగిటివ్నెస్ ఈ సినిమా చాలా పాజిటివ్నెస్ అనుకోవచ్చు. సూపర్గా ఉంది. నాకు సాంగ్స్ కూడా చాలా బాగా నచ్చినాయి. ఎక్కువ ఆ సాంగ్ చాలా బాగుంది. ఆ స్టెప్స్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. డైరెక్షన్ అయితే చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా సినిమాకి చెప్పాల్సిన అవసరం లేదు. అది ఇంక నెక్స్ట్ లెవెల్. సినిమా లైన్ లేదన్నారు అసలు. ఏ లైన్? లైన్ లేదా? చిన్న లైన్ భయ్య. అంత సింపుల్ కాన్సెప్ట్, మంచి కాన్సెప్ట్. అది ఒక పార్లర్ గురించి, మనోడు ఒక పార్లర్లో పనిచేస్తూ అంటే తన ఓన్ పార్లర్లో పని చేసుకుంటూ వెళ్ళిపోయిన ఆ స్టోరీ బాగుంది. మంచి సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్, అదంతా చాలా బాగుంది. అంటే ఆ మదర్ సెంటిమెంట్ ద్వారానే సినిమా అనేది ఇంకో లైన్కి వెళ్ళిపోయింది. లైన్ లేకపోవడం భయ్య సినిమా. బాయ్కాట్ అదే చెప్తున్నా, నెగిటివ్గా స్ప్రెడ్ చేసే వాళ్ళకి ఈ సినిమా చాలా పాజిటివ్నెస్. పబ్లిసిటీ ఈ రోజుల్లో సినిమాకి సంబంధించి పబ్లిసిటీకి ఖర్చు పెట్టాలంటే సినిమాకి ఎంత ఖర్చు పెట్టాలో పబ్లిసిటీకి కూడా అంతే ఖర్చు పెడతారు. అలాంటిది మీరు ఎంత నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే ఈ సినిమాకి అంత పాజిటివ్నెస్ వస్తుంది. పృథ్వీరాజ్ గారు అలా మాట్లాడడం జరిగింది కదా, ఎలా అనిపిస్తుంది? సారీ చెప్పడం కూడా జరిగింది. అదే ఇప్పుడు మామూలుగా అయితే వాళ్ళ తప్పున్నా తప్పు లేకపోయినా సారీ అనేది చెప్పడం అయితే జరిగింది కదా. ఈ సినిమాలో అలాంటి నెగిటివ్నెస్ రాజకీయాల గురించి అంత పర్టికులర్గా లేదు భయ్య. అంతేం లేదు. అదే చెప్తున్నా కదా, అంత పర్టికులర్గా ఇప్పుడు రాజకీయ పరంగా మాట్లాడుకుర్రు. వైసీపీ గురించి, ఇంకో పార్టీ గురించి అనేది లేదు. టీడీపీ పార్టీ గురించి కానీ, వైసీపీ గురించి కానీ, అలాగే జనసేన గురించి కానీ ఏ పార్టీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏం లేదు. సినిమా పృథ్వీరాజ్ గారి రోల్ ఎలా ఉంది? ఆయన హైలైట్ కదా సినిమాలో. అసలు మామూలు లేదు. ఆయన అంటే ఆయన కొత్తగా ఉంది కానీ ఆ క్యారెక్టర్ హైలైట్ చేశారు. ఆయననే పెద్ద గొర్రె అంటారా? అట్లానే వద్దు భయ్య. ఇప్పుడు గొర్రెలు అది అంటే ఇప్పుడు ఇప్పటికే నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది. సినిమా ఓవరాల్ గా బాగుంది, చూడొచ్చు. బాగుంది సినిమా. రేటింగ్ అని కాదు, చూడొచ్చు. మోడల్ సోను మోడల్ ఏం నేను కాదా? మోడల్ గుండు మోడల్ హైదరాబాద్ గల్లీలో ఉన్న ప్రతి మోడల్ కష్టాలు చూపించిండు భయ్య. కొంతమంది మోడల్ కూడా చూపించాడు. నిజంగా మోడల్ అనే వర్డ్ని మనం మర్చిపోతున్న టైంలో సోను మోడల్, లైలా మోడల్ని క్రియేట్ చేసి తీసుకొచ్చి చూపించి హైదరాబాద్లో మోడల్ని కొంతమంది కూడా చూపించాడు. నిజంగా కొన్ని క్యారెక్టర్ని ఇలా కనిపించాడు. మనం షార్ట్స్లలో చూస్తుంటాం కదా, వాళ్ళు పడే తాపత్రయం చూపించాడు. వాళ్ళు నైట్కి నైట్ ఏదో సెలబ్రిటీ అవ్వాలని కాదు, వాళ్ళు తనలో ఉన్న ఏమంటారు కళని బయటకు చూపించడానికి వాళ్ళు మోడల్గా అవతారం ఇచ్చి మనని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. అలా అని చెప్పేసి మనం చాలా మంది మోడల్ని కించపరుస్తున్నాం అన్నాడు. నిజంగా వాళ్ళు పడే కష్టాన్ని చూపించాడు. సోను మోడల్ కంటే ఎక్కువ లైలా మోడల్ నాకు నచ్చింది. ఎందుకంటే ఒక లేడీగా గెటప్ వేసుకొని 2 గంటలు మేకప్ వేసుకొని 2 గంటలు యాక్టింగ్ చేసేసి 2 గంటలు మేకప్ తీయడానికి పడే కష్టం, ఆడవాళ్ళు మన కోసం పడే కష్టం ఏంటి, వాళ్ళ మేకప్ వెనక వాళ్ళ కష్టాలు ఏందో నాకు అర్థమైనాయి అన్నాడు. ఖచ్చితంగా ఆడవాళ్ళ కష్టాన్ని, బాధను అర్థం చేసుకుని వాళ్ళకి సెల్యూట్ కొట్టాడు సోను మోడల్. మస్తు అనిపించేసింది. ఇంకా అన్నిటికన్నా సినిమాలో హైలైట్ ఏంటంటే సునిశ్చిత్ను మర్చిపోతాడు ఉన్నాడు అని మనం మర్చిపోయే టైంలో సునిశ్చిత్ని తీసుకొచ్చి సినిమా మొత్తంలో సునిశ్చిత్ చూపించాడు. చూసావా, రియల్లీ గ్రేట్. సోను మోడల్కి సెల్యూట్ కొడుతున్నాను. అలాగే సోను మోడల్ లైలా మోడల్గా అవతారం ఎత్తిన ఆ క్యారెక్టర్ గెటప్ హ్యాండ్సమ్గా ఒక లైలా మోడల్ ఉంటే ఎలా ఉంటుందో అని చూపించాడు. అలాగే పార్టీ పరంగా కొంచెం ట్రోల్ అవుతుంది అంటున్నారు. జగన్ అన్న నిన్ను కించపరిచే అంశాలు లేవన్నా, మీరు అన్న మీ నాన్నగారన్నా చాలా ఇష్టము, చాలామంది మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు తెలంగాణ, ఆంధ్రాలో, రాయలసీమలో కూడా. సో మిమ్మల్ని కించపరిచే అంశాలు ఏమీ లేవు. కావాలని కొంతమంది యూట్యూబర్స్, కొంతమంది ట్రోలర్స్ మీ పార్టీకి అవమానం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళ ఛానళ్ళు వాళ్ళు హైలైట్ అవ్వడానికి చేసుకున్న ప్రయత్నం మాత్రమే. దయచేసి సినిమాను ఆపద్దని అన్న పాదాభివందనం చేసి చెప్తున్నాము నీకు, నీ పార్టీకి, అలాగే నాన్నగారికి. చాలా బాగుంది సినిమా. చాలా అంటే ఎంటర్టైన్మెంట్ పరంగా బాగుందన్న. నిన్ను కించపరిచే అంశాలు ఎక్కడ లేవు. దయచేసి మీ అభిమానులు ఎవరంటే చెప్పండి.
సినిమాని రోల్ చేయొద్దని చెప్పండి. సినిమాకు నచ్చితే ఒకసారి చూసి నచ్చితే ఇంకెవరికైనా నలుగురికి చెప్పమని చెప్పండి, సినిమా చూడమని చెప్పండి. కానీ నిన్ను కించపరిచే అంశాలు లేవు. ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము సోను మోడలే కాదు లైలా మోడల్ కూడా తొక్కి పడేసడం, ఎక్కడైనా నిన్ను బాధపడే అంశాలు అయితే ఏం లేవు. ఇంకా టోటల్గా సినిమా గురించి చూస్తుంటే సునిశ్చిత్ క్యారెక్టరు, లైలా క్యారెక్టరు, పాటలు బాగున్నాయి. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే కోయ్ మస్తు అనిపించేసింది. చాలా అంటే చాలా మంది జస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమా, ఒకసారి చూడొచ్చు. అలాగే వల్గర్ ఏమీ లేదు, అడల్ట్ కంటెంట్ ఉంటాయి, అడల్ట్ డైలాగ్ ఉన్నాయి. కాబట్టి ఫ్యామిలీ పరంగా పిల్లలతో కాకుండా సింగిల్గా వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. 3 ఇస్తాను భయ్య, 4 దాకా ఇవ్వను, 3 ఇస్తాను. హిట్ కొట్టాడు, జస్ట్ హిట్ కొట్టాడు, హిట్ అంతే. ఓకే, థ్యాంక్ యూ.